పూజ ఎందుకు చేస్తాం? పూజ అంటే పాతకాలపు అలవాట? అసలు నిజం ఏమిటి? నిజం ఏమిటంటే మన పెద్దలు చేసిన ప్రతి ఆచారం వెనుక ఒక లోతైన అర్థం, ఒక శాస్త్రీయ కారణం దాగి ఉంది. పూజ మొదలు పెట్టగానే గమనించారా, మన మనస్సు నెమ్మదిస్తుంది. ఎన్ని ఆలోచనలతో ఉన్నా మన మెదడు ఒక్కసారిగా శాంతంగా మారుతుంది. ముందుగా దీపం వెలిగిస్తాం. ఆ చిన్న జ్వాల మీద మన చూపు నిలుస్తుంది. అదే మనకు తెలియకుండానే జరిగే ధ్యానం. మన దృష్టిని ఒక చోట కేంద్రీకరించడం వల్ల టెన్షన్, స్ట్రెస్ నెమ్మదిగా తగ్గిపోతాయి. ఇప్పుడు మంత్రాలు జపిస్తాం. అవి కేవలం మాటలు అనుకుంటున్నారా? కాదు. ఆ మంత్రాలలోని శబ్ద తరంగాలు మన నరాల వ్యవస్థపై ప్రభావం చూపి మెదడును శాంతింపజేస్తాయి. అందుకే జపం చేసిన తర్వాత మనసు తేలికగా అనిపిస్తుంది. గంట మోగించినప్పుడు వచ్చే శబ్దం మనలో పరిగెత్తే ఆలోచనలన్నిటినీ ఒక్కసారిగా ఆపేస్తుంది. మనల్ని గతం నుంచి, భవిష్యత్తు నుంచి బయటకు తీసి ఈ క్షణంలోకి తీసుకువస్తుంది. ధూపం, అగరబత్తుల సువాసన కూడా కేవలం వాసన కోసం కాదు. అవి గాలిని శుద్ధి చేయడమే కాకుండా మన మనస్సులో ఉన్న భారాన్ని కూడా తగ్గిస్తాయి. ఇప్పుడు సాంప్రదాయం గురించి మాట్లాడుకుందాం. పూజ మనకు వినయం నేర్పుతుంది. ప్రకృతి, దేవుడు, జీవితం వీటన్నిటికీ కృతజ్ఞత చెప్పే అలవాటు పెరుగుతుంది. దీంతో నెగిటివ్ ఆలోచనలు తగ్గి మన జీవితం మరింత సమతుల్యంలోకి వస్తుంది. పూజ అనేది కేవలం దేవుడి కోసం చేసే ఆచారం కాదు. మన మనస్సు ప్రశాంతంగా ఉండేందుకు, మన జీవితం సక్రమంగా సాగేందుకు ఉన్న ఒక శాస్త్రీయ జీవన విధానం. ఇది అంధవిశ్వాసం కాదు, అనుభవంతో రుజువైన జ్ఞానం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.